ముఖ్యమైనటువంటి ప్రముఖమైనటువంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏంటివి, ఇవి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఏరియా. సరే చూద్దాం, దీంట్లో ఒక్కొక్క దాని గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతాం ఏంటివి ఇవి అని. దీంట్లో మొదటిదిగా మనము పెట్టుకున్నది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఏంటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే, సార్ మనం ఆల్రెడీ ఇంటర్నెట్ని వాడుతూనే ఉన్నాం కదా, మళ్ళీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఎందుకు వచ్చింది అంటే, ఇంటర్నెట్ వాడడానికి ఇంటర్నెట్ ఎనేబుల్ చేయబడినటువంటి డివైజెస్ మాత్రమే ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ముందున్నటువంటి స్మార్ట్ ఫోన్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, డెస్క్టాప్లు కావచ్చు, అదేవిధంగా ట్యాబ్లు కావచ్చు, ఫ్యాబ్లెట్స్ కావచ్చు, వీటన్నింటిలో కూడా ఇంటర్నెట్ని వాడుకోవడానికి అనువైనటువంటి సదుపాయాలను పొందుపరచడం అనేది జరిగింది. ప్రత్యేకమైనటువంటి సెన్సార్స్ అనేవి ఇందుకోసం ఉపయోగపడుతూ ఉన్నాయి. దీంట్లో భాగంగానే మనము వైఫై వంటి వాటిని కూడా అమర్చుకుంటూ ఉన్నాం. ఈ వైఫై వంటి వాటి ద్వారా ఇంటర్నెట్ని ఉపయోగించుకుంటున్నాం ఈ ఇంటర్నెట్ ఆధారిత ఉపకరణాలలో. మరి వాట్ ఈజ్ ఐఓటీ, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు మొబైల్ ఫోన్లో ఇంటర్నెట్ వాడడం అనేది పెద్ద విషయమేమీ కాదు, ఎందుకంటే దాంట్లో దానికి అనువైనటువంటి సాంకేతికతలన్నీ పొందుపరచబడి ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భంలో ఇంటర్నెట్ వాడకం పరిధిలోకి రాని వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇంటర్నెట్ పరిధిలోకి తీసుకొని వచ్చేటటువంటి సాంకేతికతనే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కనుక మనం గమనించినట్లయితే, ఎదురుగా ఉండేటటువంటి ఫ్యాన్ని గమనించండి, దీనికి ఇంటర్నెట్ సౌకర్యం అవసరం లేదు. మరొకవేళ ఫ్యాన్ని కూడా మనం ఇంటర్నెట్ పరిధిలోకి తీసుకొని వస్తే, ఇంటర్నెట్ వాడకం పరిధిలోకి కనుక తీసుకొని వస్తే, దాన్ని మనము ఐఓటీ యొక్క అప్లికేషన్గా చెప్తాం. సార్ ఫ్యాన్ ఇంటర్నెట్ తోటి కనెక్ట్ చేస్తే మనకేం వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి గమనిద్దాము. అలెక్సా అనేటటువంటి ఒక స్పీకర్ని అమెజాన్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఇదొక ఇంటరాక్టివ్ స్పీకర్గా మనం చెప్తాం. పదజాలాలు ఇంపార్టెంట్ అండి. ఇంటరాక్టివ్ స్పీకర్. గతంలో మనకు మ్యూజిక్ వినాలి అంటే ఒక మ్యూజిక్ ప్లేయర్ ఉండాల్సి వచ్చేది, ఒక మ్యూజిక్ ప్లేయర్, దీని వెంట ఒక స్పీకర్ల వంటివి ఉండాల్సి వచ్చేది. ఎప్పుడైతే మనకు అలెక్సా అనేటటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేశామో, నార్మల్గా అయితే స్పీకర్కి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది అవసరం లేదు, మ్యూజిక్ ప్లేయర్కి కూడా ఇంటర్నెట్ కనెక్షన్ అనేది అవసరం లేదు. సపోజ్ టేప్ రికార్డర్ వంటిది, గ్రామ్ఫోన్ రికార్డర్ వంటివి అంతక్రితం అందుబాటులో ఉండేవి. వీటి తర్వాత మనకు సీడీ ప్లేయర్ల వంటివి అందుబాటులోకి వచ్చినాయి. సో వీటి సహాయంతో నాణ్యమైనటువంటి మ్యూజిక్ని మనం వినడం అనేది పాసిబుల్ అయింది. సో ఎలాంటి ఎక్స్టర్నల్ ప్లేయర్స్ లేకుండా, ఎలాంటి ఎక్స్టర్నల్ మ్యూజిక్ ప్లేయర్స్ అవసరం లేకుండా స్పీకర్ని ఇంటర్నెట్ తోటి కనుక కనెక్షన్ చేసేసి దాని నుంచి వాయిస్ కమాండ్స్ రూపంలో మనము పాటలను వినగలిగేటటువంటి అవకాశాలను కల్పించేదే ఇంటరాక్టివ్ స్పీకర్ అనబడేటటువంటి అలెక్సా అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అలెక్సా అనేటటువంటి స్పీకర్కి దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి సెన్సార్ల ద్వారా ఇక్కడ ఇంటర్నెట్ కనెక్టివిటీని కలిగించినటువంటి ఫ్యాన్ని అనుసంధానం చేసి ఈ అలెక్సాకి ఇచ్చేటటువంటి వాయిస్ కమాండ్ల ద్వారా ఎలాంటి స్విచ్లు వేయకుండానే సదరు ఫ్యాన్లను ఆన్ మరియు ఆఫ్ చేయవచ్చు. మనకు అవసరమైనటువంటి స్పీడ్ తోటి దాన్ని కంట్రోల్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కేవలం మనం వాయిస్ కమాండ్స్ ద్వారానే అందించేటటువంటి ప్రయత్నం చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైట్ని కనుక తీసుకుంటే, నార్మల్ లైట్ని, దీనికి ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది అవసరం లేదు, బట్ ప్రత్యేకమైనటువంటి సెన్సార్ల ద్వారా బల్బుకి కూడా మనము వైఫై కనెక్టివిటీ అందించినప్పుడు సదరు అలెక్సా లాంటి ఉపకరణాల సహాయంతో దాన్ని స్విచ్ల ద్వారా కాకుండా వాయిస్ కమాండ్ల ద్వారా ఆన్ మరియు ఆఫ్ చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఇలా బల్బుకి కావచ్చు మరియు ఫ్యాన్కి కావచ్చు నార్మల్గా అయితే ఇంటర్నెట్ సౌకర్యం అవసరం లేదు, బట్ దాన్ని మరింత వినూత్నంగా ఆలోచించేటటువంటి క్రమంలో కొంత క్రియేటివ్ థాట్ తోటి మనం వాటిని వినూత్నంగా వినియోగించుకునేటటువంటి విధానాలు అనేవి మన ముందుకు రావడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఫ్యాన్లను కానివ్వండి, లైట్లను కానివ్వండి ఆన్ ఆఫ్ చేసేటటువంటి సందర్భంలో రూమ్లోకి ఎంటర్ అయినప్పుడు ద్వారం పక్కనే ఒక స్విచ్ పెట్టుకుంటున్నాము. నిద్ర బాగా వస్తున్నటువంటి సందర్భంలో అక్కడి వరకు లేచి వెళ్ళి దాన్ని ఆఫ్ చేయాలంటే నిద్ర డిస్టర్బ్ అవుతుంది కాబట్టి దానికి బదులుగా బెడ్ పక్కనే మరికొన్ని స్విచ్లను ఏర్పాటు చేసుకున్నాము. ఇలా చూస్తే రూమ్ మొత్తం మనకు స్విచ్లతో నిండిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ దురవస్థను తగ్గించడం కోసము మనకు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేటటువంటివి ఉపయోగపడుతూ ఉన్నాయి. అలాగే బ్లాక్ చైన్ టెక్నాలజీకి సంబంధించి చూస్తే నార్మల్గా కంప్యూటింగ్ వ్యవస్థలలో
సెక్యూరిటీ అనేది ఒక ప్రధానమైనటువంటి ఇబ్బందికరమైన అంశంగా కనిపిస్తుంది. సెక్యూరిటీ కల్పించడం అనేది అంటే మన కంప్యూటర్లలో ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దీనిని భద్రంగా కాపాడుకోవడం అనేది మనకు ఒక పెద్ద సవాలుగా పరిణమిస్తున్నటువంటి క్రమంలో ఈ ఇబ్బందుల్ని తగ్గించేటటువంటి క్రమంలో మన ముందుకు వచ్చిందే బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఒక పెద్ద గొలుసును చూడండి. ఈ గొలుసులో విభిన్నమైనటువంటి రింగులు ఒకదానితో ఒకటి అసోసియేట్ కావడం ద్వారా అది దృఢత్వాన్ని సంపాదించుకుంటుంది. ఏ గేటు చుట్టూతో వేసినా కూడా ఈ చైన్ యొక్క దృఢత్వం వల్ల గేట్ యొక్క రక్షణ అనేది ఉంటుంది. అక్కడ గేటు ఓపెన్ కాకుండా లోపల ఉన్నటువంటి వస్తువులు సెక్యూర్డ్గా ఉండేటటువంటి అవకాశాలు మనకు ఉన్నాయి. అలాగే డేటా మొత్తాన్ని ఏ ఒక్క కంప్యూటర్లోనూ స్టోర్ చేయకుండా మనము కంప్యూటర్లో భద్రపరిచిన డేటా మొత్తాన్ని కూడా విభిన్నమైనటువంటి భాగాలుగా విభజించి ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క సిస్టంలో భద్రపరిచి సదరు సిస్టంలలో భద్రపరిచిన సమాచారం మొత్తాన్ని కూడా లింకులతోటి చైన్ల వంటి లింకులతోటి అది అనుసంధానించి మనకు కావలసిన సమయంలో అన్ని ముక్కలను ఏకకాలంలో అతికించి మన ముందుకు ఒక పూర్తి సెక్యూర్డ్ మేనర్లో ఎన్క్రిప్టెడ్ మేనర్లో అందించేటటువంటి సాంకేతికతగా బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూడాలంటే మనము డేటాని క్రియేట్ చేయాలన్నా లేదా క్రియేట్ చేయబడినటువంటి డేటాని మాడిఫై చేయాలన్నా లేదా డిలీట్ చేయాలన్నా మరొక అంశాన్ని దాంట్లోకి యాడ్ చేయాలన్నా ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అధీకృతమైనటువంటి వినియోగదారుల ఆధ్వర్యంలోనే జరిగేటటువంటి అవకాశం ఉంది. ఏ ఒక్క ఇతర సైబర్ హ్యాకర్లు కావచ్చు, అనధికృత పర్సన్స్ కావచ్చు, అనాథరైజ్డ్ పర్సన్స్ అంటాము, వీళ్ళ ఆధ్వర్యంలో సదరు లావాదేవీలు నిర్వహించడానికి అవకాశం అనేది లేదు. ప్రస్తుతము బ్లాక్ చైన్ టెక్నాలజీని కేవలము క్రిప్టో కరెన్సీ వంటి వాటి అంశాలలో భాగంగానే చూస్తూ ఉన్నాం. సో దీనికి మించి పూర్తి భద్రతతో కూడినటువంటి ట్రాన్సాక్షన్స్ని అందించడంలో బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది చాలా కీలకంగా మారబోతోంది. దీనిని మరిన్ని విభిన్నమైనటువంటి రంగాలలోకి వినియోగించుకునేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితులలో దీన్ని కూడా మనము ఎమర్జింగ్ టెక్నాలజీగా చెప్పుకుంటూ ఉన్నాం. ఇక మరొక సాంకేతికతగా మనకు వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, దీనికి మించినటువంటి సాంకేతికతగా మెటావర్స్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. సో కంప్యూటర్ అంటేనే ఓ రకంగా మనము మిథ్యా ప్రపంచం అనేటటువంటి భావనలో ఉన్నాము. సో దీంట్లో పిక్చర్స్ కావచ్చు, ఇతరత్ర కృత్రిమమైనటువంటి పరిస్థితులను కల్పించేటటువంటి అవకాశం అనేది ఉంది. ఒక రకంగా బాహ్య ప్రపంచాన్ని చిత్రించడం ద్వారా దానికి సంబంధించినటువంటి వాతావరణాన్ని కంప్యూటర్లోనే మనము కృత్రిమంగా సృష్టించేటటువంటి అవకాశం ఉంది. మనకు అనేక గేమ్స్ ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. కార్ల రేసింగ్కి సంబంధించి కావచ్చు, ఇతరత్ర గేమ్స్ చూస్తున్నాం. బయట ఉన్నటువంటి వాతావరణాన్ని పోలిన అట్మాస్ఫియర్ మొత్తం కూడా కృత్రిమంగా మనం కంప్యూటర్లోకి తీసుకొని పోతూ ఉన్నాం. ఈ కంప్యూటర్లోని వాతావరణంలో మనం బయట ఎంత రియాలిటీతో అయితే ఉంటామో దీంట్లో కూడా ఇంచుమించు అంతే రియాలిటీతో ఉండేటటువంటి అవకాశం ఉంది. సో కార్లు రోడ్ల మీద పోతున్నటువంటి పరిస్థితులలో రేజ్ పెంచినప్పుడు దాని యొక్క స్పీడ్ పెరగడము, బ్రేక్ కొట్టినప్పుడు అది ఆగిపోవడం అనేటటువంటివి మనం చూస్తూనే ఉన్నాం. లెఫ్ట్ సైడ్ మలుపు తిప్పినప్పుడు అది కూడా లెఫ్ట్ సైడ్ తిరగడము, రైట్ కట్ చేసినప్పుడు రైట్కు తిరగడము, ఇవన్నీ మనకు సాధారణమైనటువంటి అంశాలే. ఇలా భౌతిక ప్రపంచంలో నిజమైనటువంటి వాతావరణాన్ని కంప్యూటర్లలో కృత్రిమంగా సృష్టించి దాని ఆధారంగా చేసేటటువంటి ఈ గేమింగ్ ఇండస్ట్రీనే మనం వన్ కైండ్ ఆఫ్ వర్చువల్ రియాలిటీగా చెప్తాం. కాల్పనిక ప్రపంచంలో ఉండేటటువంటి వాస్తవికతనే మనము వర్చువల్ రియాలిటీ అంటాం. వర్చువల్ అంటే కాల్పనిక ప్రపంచం, రియాలిటీ అంటేనేమో వాస్తవ ప్రపంచం. సో వాస్తవ ప్రపంచాన్ని పోలినటువంటి దృశ్యాలను కంప్యూటర్ల సహాయంతో కృత్రిమంగా కల్పించే సాంకేతికతనే వర్చువల్ రియాలిటీ అంటాం. ఈ వర్చువల్ రియాలిటీలో కేవలము కంటికి మరియు చెవులకు మాత్రమే పని ఉంటుంది. మిగిలిన జ్ఞానేంద్రియాలకు పని అనేది కల్పించడం జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ మూవీ చూసినట్లయితే కంటికి ఎంటర్టైన్మెంట్ అవుతుంది, అదేవిధంగా చెవులకు కూడా ఎంటర్టైన్మెంట్ అవుతుంది. ఇవి రెండు తప్పించి మిగిలిన జ్ఞానేంద్రియాలకు ఎటువంటి వర్క్ అనేది అక్కడ కల్పించడం జరగదు. సో దీనికి మించి ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేది కంటికి చెవులకే కాదు ముక్కుకి మరియు చర్మానికి కూడా స్పర్శ అనుభూతుల్ని కల్పించేటటువంటి ప్రక్రియగా మనకు ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేది నిలబడుతుంది. అంటే వర్చువల్ రియాలిటీని మించినటువంటి అడ్వాన్స్డ్ సాంకేతికతగా ఆగ్మెంటెడ్ రియాలిటీ కనిపిస్తుంది. ఈ రెండిటికి మించి మనకు మెటావర్స్ అనేది కనిపిస్తూ ఉంది.
ముఖ్యంగా చూస్తే మెటావర్స్ తోటి వర్చువల్ కాన్ఫరెన్సెస్ని ఏర్పాటు చేసుకోవచ్చండి. వర్చువల్ కాన్ఫరెన్సెస్ ప్రస్తుతం మనము వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చూస్తూ ఉన్నాం, అందరికీ తెలిసిందే. సో ఇంటి నుంచి సంబంధిత పనులు చేసి వాటిని ఆఫీస్లో సబ్మిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇన్ కేస్ ఆఫీస్లో ఏదైనా మీటింగ్ ఉందనుకోండి, ఆగమేఘాల మీద ఉరకవలసినటువంటి అవసరం లేకుండా వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా మీరు అక్కడికి వెళ్ళి ఏ విధంగా అయితే రిప్రజెంటేషన్ ఇస్తారో అదే రిప్రజెంటేషన్ తోటి ఈ కాన్ఫరెన్స్కి మనం అటెండ్ అయ్యేందుకు అవకాశం ఉంది. సార్ అదేంది సార్, ఆల్రెడీ వీడియో కాన్ఫరెన్స్ ఉంది కదా అంటే, వీడియో కాన్ఫరెన్స్ అనేది కేవలం ఒక స్క్రీన్ మీద మనల్ని ప్రజెంట్ చేస్తూ ప్రమోట్ చేస్తూ అది సదరు మీటింగ్లో కండక్ట్ చేసేటటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ మనం చెప్పే వాటిని అవతల ఉన్నటువంటి వ్యక్తులు వినడము మరియు చూడడం అనేది జరుగుతుంది. బట్ రియల్గా మనల్ని అక్కడికి తీసుకొని వెళ్ళేటటువంటి ఒక వ్యవస్థగా మనం మెటావర్స్ని చెప్తాం. ఫిజికల్గా మనం ఇంట్లోనే ఉంటాం లేదా ఏ ఇతర ప్రాంతంలోనూ ఉంటాం, కానీ వర్చువల్గా మనము మిగిలిన సన్నిహితులతోటి మీటింగ్లో పార్టిసిపేట్ చేసేటటువంటి ఆ అట్మాస్ఫియర్ని మనము వర్చువల్ కాన్ఫరెన్సెస్ లేక వర్చువల్ మీటింగ్స్ అనేటటువంటి పేరుతోటి చెప్తాం. మరి వీటికి సంబంధించినటువంటి అంశాలు విడిగా మరొక వీడియోలో దానికి సంబంధించిన అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరొక సాంకేతికతగా మనకు క్వాంటమ్ టెక్నాలజీ అనేది కనిపిస్తూ ఉంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఏ విధంగా అయితే ఎన్క్రిప్టెడ్ సర్వీసెస్ని అందిస్తూ ఉందో దానికి మించినటువంటి సర్వీసెస్ని క్వాంటమ్ టెక్నాలజీ అనేది ఇస్తుంది. బ్లాక్ చైన్ టెక్నాలజీలో కూడా కొద్దో గొప్ప ఎన్క్రిప్షన్ ఛేదించేటటువంటి అవకాశాలు ఉండొచ్చు, బట్ క్వాంటమ్ టెక్నాలజీలో సెక్యూరిటీని ఛేదించగలిగేటటువంటి అవకాశాలు లేవు. ప్రస్తుతము డిజిటల్ యుగంలో బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది సెక్యూరిటీని మనకు అందిస్తూ ఉండగా, డిజిటల్ యుగాన్ని మించినటువంటి ఎన్క్రిప్షన్ని లేదా సెక్యూరిటీని క్వాంటమ్ టెక్నాలజీ అందించే ప్రయత్నం చేస్తుంది. దీనికి ప్రధాన కారణంగా ఎలక్ట్రాన్ మరియు ప్రోటాన్ల వంటి వీటికి ఉన్నటువంటి ధర్మాల ఆధారంగా చేసుకొని అక్కడ మనము కంప్యూటేషనల్ సిస్టమ్స్ అనేవి రూపొందించుకోవడం జరుగుతుంది. సాధారణమైనటువంటి కంప్యూటర్స్ యొక్క పనితీరుకు విభిన్నమైనటువంటి పనితీరుని ఇవి పోషిస్తూ ఉన్నటువంటి పరిస్థితులలో మనకు వీటిని నిర్వహించడం ఒక రకంగా కష్టసాధ్యమే. కాకపోతే సాంప్రదాయ కంప్యూటింగ్ వ్యవస్థల కన్నా వేగవంతంగా ఇవి పనిచేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి సాధారణ కంప్యూటర్లతో లేదా సాధారణ సూపర్ కంప్యూటర్లతో ఒక 10,000 సంవత్సరాల కాలంలో పరిష్కరించగల సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటిని క్వాంటమ్ కంప్యూటర్ల సహాయంతో కేవలము 200 సెకండ్లలోనే పరిష్కరించగలిగేటటువంటి వీలుంది. ఈ పరిస్థితిని మనము క్వాంటమ్ సుప్రిమసీ అంటాం. క్వాంటమ్ సుప్రిమసీ పదజాలాలు ఇంపార్టెంట్ సార్, ఇక్కడ మనకు క్వశ్చన్స్ పడేందుకు అవకాశం ఉంటుంది. సో ఏంటి క్వాంటమ్ సుప్రిమసీ అంటే, సాధారణ సూపర్ కంప్యూటర్ల కన్నా లేదా ప్రస్తుతం ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి సూపర్ కంప్యూటర్లతోటైనా సరే 10 సంవత్సరాల కాలంలో ఒక సమస్యకు పరిష్కారాన్ని కనుగొనేటటువంటి పరిస్థితులు ఉంటే, క్వాంటమ్ కంప్యూటర్ల సహాయంతో అవే రకమైనటువంటి సమస్యలకు కేవలం 200 సెకండ్ల సమయంలోనే సమస్యకు పరిష్కారాన్ని అందించేటటువంటి అవకాశం ఉంది. సో అలా చూస్తే నార్మల్ సూపర్ కంప్యూటర్ల కన్నా క్వాంటమ్ కంప్యూటర్లు అనేవి అత్యంత శక్తివంతమైనవిగా కనిపిస్తూ ఉన్నాయి. మోరోవర్ ఇక్కడ ఇంకొక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, సూపర్ కంప్యూటర్ యొక్క పరిమాణం అనేది ఒక గది పరిమాణాన్ని కూడా చేరుకునేటటువంటి పరిస్థితి. బట్ క్వాంటమ్ కంప్యూటర్ల యొక్క పరిమాణం అనేది ఒక సాధారణ చిన్న కారు పరిమాణంలోనే ఉండేటటువంటి అవకాశం ఉంది. సూపర్ కంప్యూటర్ల కన్నా క్వాంటమ్ కంప్యూటర్లు తక్కువ శక్తిని వినియోగించుకుంటూ అధిక సమర్థవంతంగా పనిచేసేటటువంటి వ్యవస్థలుగా మనకు ఆవిష్కరించబడుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఉన్నటువంటి సాంకేతికతగా మనము క్లౌడ్ కంప్యూటింగ్ని చూస్తాం. ప్రస్తుతము మొబైల్ ఫోన్లలో మనకు కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో ఒక మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. ఏంటి అంటే, నిత్యం మనము ఎన్నో ఫొటోస్ చూస్తూ ఉన్నాం, ఫొటోస్ తీస్తూ ఉన్నాం, వీడియోస్ని క్యాప్చర్ చేస్తూ ఉన్నాం. ఇలా కాలక్రమంలో ఫొటోస్ మరియు వీడియోస్ తీస్తూ పోతున్నటువంటి క్రమంలో మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి స్టోరేజ్ ఫిల్ అయిపోయిందని, ఇందులో మీకు ముఖ్యమైనటువంటి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, వీటిని బ్యాకప్ చేసుకోమని అడుగుతుంది. మరి మీరు ఓకే అనుకున్నారు, బ్యాకప్ తీసుకున్నారు. బ్యాకప్ తీసుకున్న తర్వాత ఏం చేయొచ్చు అంటే, మీ ఒరిజినల్ స్టోరేజ్లో ఉన్నటువంటి లేదా స్టోరేజ్ మెమరీలో ఉన్నటువంటి ఫైల్స్ని
మీరు డిలీట్ చేసుకోవచ్చు. మరి డిలీట్ చేసుకున్నటువంటి సందర్భంలో ఫోన్లో ఆ ఫైల్స్ ఉండవు, అయినా కూడా వాటిని మనము రిట్రీవ్ చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. అదేంటి సార్, ఆల్రెడీ డిలీట్ చేశాం కదా, మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటాము అంటే, ఈ బ్యాకప్ తీసుకునేది ఎక్కడుంటుంది అంటే మనకు గూగుల్కి సంబంధించినటువంటి డ్రైవ్లోనో, గూగుల్ డ్రైవ్ అనేటటువంటి సర్వీస్ ఒకటి మనకు ఆల్రెడీ అందుబాటులో ఉంది. గూగుల్ ఫొటోస్ అనేటటువంటి ఒక యాప్ మనకి ఇందులో అందుబాటులో ఉంది. సో వీటిలలో ఉన్నటువంటి ఫొటోస్ లేదా వీడియోస్ ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా పీడిఎఫ్ ఫైల్స్ కానీ వర్డ్ ఫైల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వీటిని మనము స్టోరేజ్ మెమరీలో నుంచి తొలగించినా కూడా ఈ సర్వీసెస్ నుంచి లేదా ఈ యాప్స్ నుంచి వాటిని మళ్ళీ మనం తిరిగి పొందేటందుకు అవకాశం ఉంది. మరి వీటిలలో ఫైల్స్ని సేవ్ చేసుకున్నప్పుడు మనకున్నటువంటి మెమరీ ఏమీ ఆక్యుపై కాదా అంటే ఎలాంటి ఆక్యుపైయింగ్ అనేది అక్కడ ఉండదు. ఎందుకంటే స్టోరేజ్ మెమరీలో ఉన్నంతసేపే మీ యొక్క స్టోరేజ్ వినియోగించబడుతుంది. ఫోన్లో ఉన్నటువంటి స్టోరేజ్ డ్రైవ్లో కానీ ఫొటోస్లో కానీ వాటిని అప్లోడ్ చేసిన తర్వాత డిలీట్ చేస్తే మీ మొబైల్ ఫోన్ యొక్క స్టోరేజ్ ఏరియాలో ఉన్నటువంటి ఈ స్టోరేజ్ మొత్తం కూడా ఫ్రీ అప్ అయిపోతుంది. అయినా కూడా ఇవన్నీ మనకు వీటి నుంచి తీసుకొని వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ సర్వీసెస్నే మనము క్లౌడ్ సర్వీసెస్ అనేటటువంటి పేరుతోటి చెప్తాం. సో స్టోరేజ్ మన దగ్గర లేదు, అయినా కూడా మన ఫైల్స్ని వేరొకరి స్టోరేజ్ డివైజెస్లలో మనం భద్రపరిస్తే దాన్నే మనం ఒక రకంగా క్లౌడ్ కంప్యూటింగ్ వ్యవస్థలుగా చెప్తాం. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ప్రస్తుతం మనం అందరము ఓటీటీల ద్వారా మూవీస్ చూస్తూ ఉన్నాం. మరి ఏదైనా ఒక మూవీస్ చూసేటటువంటి క్రమంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి సాంకేతికతల ప్రకారము అది మీ మొబైల్లో ఉంటేనే వాటిని యాక్సెస్ చేసుకొని చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఒక మొబైల్లో వీడియోని కనుక చూసినట్లయితే లేదా మూవీని కనుక చూసినట్లయితే ఇది 2 నుంచి 20 జీబీల పరిమాణంలో ఉండేటటువంటి ఫైల్గా చెప్తాం. మరి అలాంటి సందర్భంలో ఒక 50 మూవీస్ని కనుక మనము మొబైల్లో వేసుకున్నాం అనుకోండి, ఇమ్మీడియట్గా స్టోరేజ్ అనేది ఎక్కువ మొత్తంలో ఆక్యుపై అవ్వడం జరుగుతుంది. తద్వారా మీ మొబైల్ యొక్క పెర్ఫార్మెన్స్ లేదా స్పీడ్ అనేది తగ్గుతుంది. మోరోవర్ కొత్త ఫైల్స్ మీరు చేసుకోవాలన్నా ఫొటోస్ తీసుకోలేరు, లేదా ఏదైనా ఫైల్స్ క్రియేట్ చేసుకోవాలన్నా చేసుకోలేరు. ఎందుకంటే స్టోరేజ్ మొత్తం ఆక్యుపై అయ్యింది కాబట్టి. మరి ఇలాంటి సందర్భంలో ముందే మనకు మొబైల్లో ఒక హెచ్చరిక అలర్ట్ అనేది వస్తుంది. మీ యొక్క మెమరీ మొత్తం ఆక్యుపై అవుతుంది, ఫిల్ అవుతుంది. మరి ఇలాంటి సందర్భంలో అన్నెసెసరీ ఫైల్స్ ఏమైనా ఉంటే వాటిని డిలీట్ చేయండి. మెమరీ మొత్తం ఫిల్ అయిపోయినటువంటి పరిస్థితులలో కొన్ని అప్లికేషన్స్ పనిచేయడం కూడా పాసిబుల్ కాకపోవచ్చు అని. మరి ఇలాంటి పరిస్థితులను నివారించడానికి మనకు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేవి ఉన్నాయి. సార్ మరి నాకు మొబైల్లో 50 మూవీస్ ఉన్నప్పుడే నాకు మొబైల్ పనితీరు మందగిస్తుందని చెప్పేసి అన్నారు కదా. మరి ఓటీటీస్లలో కనుక గమనిస్తే మనకు వందల కొద్ది వేల కొద్ది సినిమాలు ఉంటున్నాయి. మరి ఓటీటీ ప్లాట్ఫామ్ ఒక్కటే ఉంటుందా అంటే ఆహా అనేది ఒక ప్లాట్ఫామ్ ఉంది మనకు. అదేవిధంగా అమెజాన్ ప్రైమ్ అనేది ఒకటి ఉంది, మరియు నెట్ఫ్లిక్స్ ఉంది, డిస్నీ హాట్స్టార్ ఒకటి ఉంది, ఇంకా ఇతరత్ర చిన్న చిన్న ఓటీటీ ప్లాట్ఫామ్స్ మనకు చాలా ఉన్నటువంటి పరిస్థితులలో మరి వీటిలలో కనుక గమనిస్తే లక్షల కొద్ది మూవీస్ ఉండేటందుకు అవకాశం ఉంది. సార్ మరి ఈ యాప్స్ మొత్తాన్ని కనుక మనం డౌన్లోడ్ చేసుకుంటే లక్షల సినిమాలు మన మొబైల్ స్టోరేజ్లోనే ఉంటాయా అంటే ఉండవు. అదే ఇక్కడ ఉన్నటువంటి మ్యాజిక్. సో ఇప్పటి వరకు మనం ఏం చేస్తున్నాం, ఒక మూవీని చూడాలంటే అది ఖచ్చితంగా మన కంప్యూటర్లోనో ల్యాప్టాప్లోనో ట్యాబ్లోనో లేదా మొబైల్లోనో ఉండాల్సి వస్తుంది. ఇలా మీ మొబైల్లోనో లేదా మీ డిజిటల్ ఉపకరణాలలో లేకున్నా కూడా ఇతర వేదికల నుంచి మీరు సంబంధిత మూవీలను చూసేటటువంటి అవకాశాన్ని ఏర్పరిచేదే మనకు క్లౌడ్ కంప్యూటింగ్ వ్యవస్థగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మూవీని చూడాలనుకోండి, ఆహా ప్లాట్ఫామ్లోకి వెళ్ళి ఆ మూవీ యొక్క ఐకాన్ మీద ప్రెస్ చేసినట్లయితే మూవీ అనేది మనకు ఎగ్జిబిట్ అవుతుంది, ప్రదర్శించబడుతుంది. మరి దీనికి ఏమైనా మెమరీని అది ఆక్యుపై చేస్తుందంటే ఎలాంటి మెమరీని ఆక్యుపై చేయదు. సంబంధిత మూవీ అనేది ఆహాకు సంబంధించినటువంటి క్లౌడ్ వేదికలలో క్లౌడ్ స్టోరేజ్ డివైజ్లలో నిల్వ చేయబడుతుంది. అక్కడి నుంచి ఆ ఫైల్ని మనం రిట్రీవ్ చేసుకొని చూసేటటువంటి ప్రయత్నం చేస్తాం. అలాంటి పరిస్థితులలో మరి ఆహా ఎంత మొత్తంలో మెమరీని ఆక్యుపై చేస్తుందంటే కేవలము 100s of KBలలో మాత్రమే
దాని యొక్క మెమరీ కన్జంప్షన్ అనేది ఉంటుంది. మరి మూవీని చూడాలంటే 2 నుంచి 20 జీబీల మెమరీ అనేది ఆక్యుపై అవుతుంది. బట్ ఈ 100 కేబీ పరిమాణంలో ఉన్నటువంటి ఆహా ప్లాట్ఫామ్ ద్వారా, ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా మనకు కావాల్సినటువంటి మూవీస్ని రోజుకి ఎన్ని మూవీస్ని చూసినా కానీ మనకు ప్రాబ్లం ఏం లేదు. మనకు ఉన్నటువంటి మెమరీ స్టోరేజ్ అనేది పూర్తిగా సర్వైవ్ అవుతుంది. ఎలాంటి మెమరీ ఆక్యుపేషన్ అనేది ఆక్యుపయింగ్ అనేది అక్కడ జరిగేటందుకు అవకాశం అనేది ఉండదు. ఇలాంటి సర్వీసెస్ని మనకు అందించేదే క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్గా మనం చెప్తాం. ఇంకొక ఉదాహరణ చూద్దాము. డిజిలాకర్ అనేది మనకు తెలిసిందే. డిజిటల్ ఇండియాలో భాగంగా పౌరులు తమ యొక్క పత్రాలను ఎక్కడికి మోసుకొని పోవాల్సినటువంటి అవసరం లేదు. వీటిలలో భద్రపరిచిన తర్వాత సదరు డిజిలాకర్లో పొందుపరిచినటువంటి డాక్యుమెంట్లను మీ యొక్క మొబైల్ నెంబర్ సహాయంతో, పాస్వర్డ్ సహాయంతో ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ ఫైల్స్ని సంబంధిత అధికారులకు చూపించినప్పుడు వాటిని ఒరిజినల్ పత్రాలుగానే భావించి వాటికి అనుమతించాలనేది మనకున్నటువంటి ఫండమెంటల్ రూల్. మరి ఇలాంటి పరిస్థితులలో మీ దగ్గర ఉన్నటువంటి ఫైల్స్ ఒకవేళ మొబైల్ ఫోన్ పోయినా, లేదా మొబైల్ ఫార్మాట్ చేసినా, లేదా దాంట్లో ఉన్నటువంటి డేటా మొత్తం కరప్ట్ అయినా కూడా డిజిలాకర్లలో ఉన్నటువంటి ఫైల్స్ కరప్ట్ అయ్యేందుకు అవకాశం లేదు, చోరీకి గురయ్యేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే మొబైల్ పాస్వర్డ్ అనేది మీ దగ్గరే ఉంటుంది కాబట్టి సెక్యూర్డ్ మేనర్లో వీటిలలో మనం భద్రపరుస్తూ ఉంటాం. ఒక రకంగా ఈ సర్వీసెస్ని మనము రియల్ లైఫ్కి గనక అన్వయిస్తే మన దగ్గర ఉన్నటువంటి బంగారం ఏదైతే ఉందో కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో బ్యాంకులలోకి వెళ్ళి లాకర్లలో వీటిని మనము భద్రపరుస్తాం. మరి వీటికి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఎవరు చూస్తారు అంటే సదరు బ్యాంకింగ్ వారే చూస్తారు. ఈ నగలకు సంబంధించినటువంటి సంరక్షణ లేదా రక్షణ ఎవరు చూసుకుంటారు అంటే బ్యాంకుల వారే చూసుకుంటారు. మనం దానికోసము నామినల్గా కొంత మొత్తాన్ని వారికి పే చేయాల్సి ఉంటుంది. మరొక ఉదాహరణ గమనిస్తే, మీరు కోచింగ్కి వచ్చేటటువంటి సందర్భంలో మీ ఇంటిని వదిలిపెట్టి హైదరాబాదు లేదా విశాఖపట్నం లేదా తిరుపతి, విజయవాడ లాంటి పట్టణాలకు వచ్చినప్పుడు పోయిన ప్రతి చోట మనము ఇంటిని కట్టుకునేటటువంటి అవకాశం లేదు, లేదా కొనుగోలు చేసుకునేటటువంటి అవకాశం లేదు. దానికి బదులుగా మనం ఏం చేస్తాము అంటే ఏదైనా ఇంటిని రెంట్కు తీసుకోవడము, లేదా హాస్టళ్లలో ఆ కొద్దిపాటి సమయాన్ని గడపడము చేస్తాం. అంటే మన అవసరాల కోసం మనది కాని ఇంటి యొక్క సర్వీసెస్ని మనం పొందేటటువంటి ఈ వ్యవస్థనే మనం క్లౌడ్ కంప్యూటింగ్కి సంబంధించినటువంటి ఉదాహరణలుగా చెప్తాం. సో స్టోరేజ్కి సంబంధించినటువంటి వేదికలు మన దగ్గర ఉండవు. మనది కానటువంటి వేదికల మీద మన యొక్క ఫైల్స్ని నిక్షిప్తం చేసుకునేటటువంటి టెక్నాలజీనే మనం క్లౌడ్ కంప్యూటింగ్ వేదికలుగా మనం చెప్తూ ఉన్నాం. సో దీనికి మరికొంత అడ్వాన్స్డ్గా మనకు ఎడ్జ్ కంప్యూటింగ్ అనేది కనిపిస్తూ ఉంది. ఫర్ సపోజ్ ఆహా ప్లాట్ఫామ్ నుంచి మీరు మూవీ చూసేటటువంటి క్రమంలో అది కొంత బఫర్ అయ్యేటందుకు అవకాశం ఉంటుంది. అంటే మీరు సర్వీస్ని యాక్సెస్ చేసుకోవడానికి దాన్ని ప్రెస్ చేసినటువంటి టైము, అదేవిధంగా అది మనకు ఎగ్జిబిట్ అయ్యేటటువంటి టైంలలో కొంత ల్యాప్స్ అనేది వస్తుంది, గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ ఎందుకు వస్తుంది అంటే మనము వాడేటటువంటి డివైస్లో ప్లే చేయబడేటటువంటి మూవీ ఎక్కడో సుదూరంలో ఉండేటటువంటి క్లౌడ్ స్టోరేజ్ డివైజ్లలో ఉంటుంది. కాబట్టి అక్కడి నుంచి మన దగ్గరికి ఈ మూవీ వచ్చి మనకు ఎగ్జిబిట్ అయ్యేటటువంటి క్రమంలో కొంత ల్యాప్స్ అనేది ఏర్పడుతుంది. దీనికి బదులుగా ఎడ్జ్ కంప్యూటింగ్ అనేది సదరు స్టోరేజ్ డివైజ్లకు మన డివైస్కు మధ్యలో ఒక లోకల్ స్టోరేజ్ ఏరియాగా మనం అక్కడ భావించాల్సి వస్తుంది. అంటే ముందే దానికి సంబంధించినటువంటి డేటా అనేది డౌన్లోడ్ చేసుకుంటూ అన్ఇంటరప్టెడ్గా మనకది సర్వీసెస్ని అందించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మోరోవర్ ఇంకో విషయాన్ని గమనించండి, మీరు మూవీ చూసేటటువంటి క్రమంలో నెట్ను కనుక ఆఫ్ చేస్తే మూవీ అనేది ఇమ్మీడియట్గా స్టాప్ అయిపోద్దా, లేదా కొంత సమయం తర్వాత స్టాప్ అవుతుందా? జాగ్రత్తగా గమనించండి. ఆ మూవీ ప్లే చేసేటటువంటి క్రమంలో నెట్ ఆఫ్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా ఆఫ్ అయిపోకుండా కొంతసేపటి తర్వాత అది ఆఫ్ అయ్యేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇదంతా ఎందుకు అంటే ఎడ్జ్ కంప్యూటింగ్ అనేటటువంటి వ్యవస్థలో ఆల్రెడీ కొంత డేటా అనేది మనకు డౌన్లోడ్ అయ్యి ఉంటుంది. కాబట్టి ఆ డౌన్లోడెడ్ డేటా రీచ్ అయ్యేంత వరకు ఆ మూవీ అనేది ప్లే కావడం జరుగుతుంది, తర్వాత అది ఆగిపోతుంది. సో ఇలాంటి పరిస్థితుల్ని మనము క్లౌడ్ కంప్యూటింగ్ మరియు ఎడ్జ్ కంప్యూటింగ్ సంబంధించిన వ్యవస్థలుగా చెప్తాం.